హాయ్ గైస్, వీడియోని ఇప్పుడే ఫుల్గా ఎడిట్ చేశాను. వీడియో చాలా బాగా వచ్చింది. ఈ వీడియోలో వచ్చి మాస్ ఎడిటింగ్స్, మాస్ ట్రాన్సిషన్స్ అలాంటిది అనేది ఉండదు. మీకు డోపమైన్ అనేది కూడా హిట్ అవ్వదు. మీ లైఫ్లో మీరు ఇంప్రూవ్ అవ్వాలి, మీరు గ్రో అవ్వాలి అనుకుంటే మాత్రమే ఈ వీడియోని చూడండి. టైంపాస్కి ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీడియోని చూడపోకండి. అలా చూడాలనుకుంటే వేరే వీడియోస్లో చూడండి. మీ లైఫ్లో గ్రో అవ్వాలంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. మీ ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఈ వీడియోలో మీతో మాట్లాడి ఉంటాను. జస్ట్ ఒక 10 మినిట్స్ని స్పెండ్ చేయండి, మీ లైఫ్లో మీరు గ్రో అవ్వచ్చు. దట్స్ ఆల్. వీడియోని చూసి వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో బాగుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు అబీ ఫ్యామిలీ. ఇప్పుడున్న జనరేషన్ పీపుల్స్, ఎస్పెషలీ జెన్సీస్ కానీ, లేకపోతే 90s కిడ్స్ కానీ, 2K కిడ్స్ కానీ, అందరికీ ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే జిమ్కి వెళ్ళాలి, కోడింగ్ నేర్చుకోవాలి, దాని తర్వాత కంటెంట్ క్రియేషన్ చేయాలి, కంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించాలి, అలా చాలా. దట్ మీన్స్ గవర్నమెంట్ జాబ్స్ని క్రాక్ చేయాలి. ఇలా చాలా ఆలోచనలు అనేది ఉంటుంది. బట్ ఏమి చేసే ఉండరు. జస్ట్ ఇలా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ, రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం అనేది వేస్ట్ చేస్తూనే ఉంటాం. అది మ్యాక్సిమం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు రిలేట్ చేసుకోగలుగుతారు అనుకుంటాను. అండ్ ఇప్పుడు మన గోల్స్ని ఎలా అచీవ్ చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతాను. అఫ్కోర్స్ నేను మ్యాజిక్ ట్రిక్లు అని చెప్పేది లేదు. నేను ఒక డైరెక్షన్ అయితే చూపిస్తాను. ఆ డైరెక్షన్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతాను. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించాలనిపిస్తుంది. లేకపోతే కోడింగ్ నేర్చుకుంటూ ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకుందాం. కోడింగ్ అంటే లైక్ జావా, పైథాన్, లేకపోతే C++ ఇలాంటిది నేర్చుకొని మనం మంచిగా స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటే గ్రాడ్యుయేట్ అయినంటనే మన ప్లేస్మెంట్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత జిమ్కి వెళ్ళి మన బాడీని బాగా మెయింటైన్ చేయాలి. దట్ మీన్స్ 6 ప్యాక్స్ పెట్టాలి, బాడీ బాగుండాలి, బల్కీగా ఉండాలి, అట్లని చాలామంది ఆలోచిస్తూనే ఉంటారు. బట్ దానికోసం ఒకరొకరు ఎఫెక్ట్ పెట్టి ఉంటారు అనేది ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనవచ్చు. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇదని చేయలేమో అంటే చేయగలుగుతాం. బట్ మీరు చేసే ఒక తప్పు ఏంటంటే ఒకేసారి అన్నీ చేయాలనుకోవడం. అఫ్కోర్స్ అది మీరు రిలేట్ చేసుకోగలుగుతారు అనుకుంటాను. అన్నీ ఒకేసారి, దట్ మీన్స్ యూట్యూబ్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే కోడింగ్ చేయడం కానీ, లేకపోతే అన్నీ జిమ్కి వెళ్ళడం, అన్నీ ఒకేసారి చేయాలి. అప్పుడు అన్నీ ఒకేసారి చేసి మనం అన్ని దాంట్లో బెస్ట్గా ఉండాలని అందరూ అలా అనుకుంటారు. అలా అనుకోవడం తప్ప అంటే తప్పు కాదు. కొన్ని మంది చేసేయగలుగుతారు, వాళ్ళకి విల్ పవర్ అనేది ఉంటుంది. బట్ కొన్ని మంది వచ్చి చేయలేరు. ఓకేనా? అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 3 మంత్స్కి ఒక్కదానిపైనే ఫోకస్ చేయాలండి. అఫ్కోర్స్ ఒక్కదానిపైన ఫోకస్ అంటే ఫస్ట్ 3 మంత్స్ మీరు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి, మీ ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనకి ఏది మోస్ట్ ఇంపార్టెంట్? కోడింగ్ ఇంపార్టెంటా, జిమ్ ఇంపార్టెంటా, కంటెంట్ క్రియేషన్ ఇంపార్టెంటా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ని కొట్టడం ఇంపార్టెంటా, లేకపోతే ఇంకేమైనా బిజినెస్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంటా? ఇలా మీకు ఒక 5 ఉంటుంది. 5 దాంట్లో మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. దట్ మీన్స్ దాంట్లో ఏది మనకి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అట్లని మీరు ఆలోచించాలి. దాంట్లో ఫస్ట్ మీకు ఒకవేళ కోడింగ్ నేర్చుకుంటే మన లైఫ్ ఫ్యూచర్ బాగుంటుందని మీరు అనుకుంటే ఫస్ట్ 3 మంత్స్కి జస్ట్ అట్లీస్ట్ 2 అవర్స్, మార్నింగ్ 2 అవర్స్, లేకపోతే ఈవినింగ్ 2 అవర్స్, లేకపోతే మార్నింగ్ 1 అవర్, లేకపోతే ఈవినింగ్ 1 అవర్ ఆ కోడింగ్ గురించి మీరు నేర్చుకుంటే అఫ్కోర్స్ ఆ 3 మంత్స్లో మీరు ప్రో అవ్వచ్చు. నూబ్ నుంచి, దట్ మీన్స్ బిగినర్ నుంచి ప్రో అవ్వాలంటే జస్ట్ 3 మంత్స్కి ఒక్కదానిపైనే ఫోకస్ చేయాలి. లైక్ ఫస్ట్ ఆ 3 మంత్స్లో మార్నింగ్ 1 అవర్ కోడింగ్ గురించి నేర్చుకోవడం, దాని తర్వాత ఈవినింగ్ 1 అవర్ కోడింగ్ గురించి నేర్చుకోవడం, లేకపోతే మార్నింగ్ 2 అవర్స్, లేకపోతే ఈవినింగ్ 2 అవర్స్, అలా కోడింగ్ అనేది ఆ 3 మంత్స్ దానిపైన ఒకటే ఫోకస్ చేయాలి. మనం 2 అవర్స్ అనేది ఈజీగా, దట్ మీన్స్ టైం అనేది ఇవ్వగలుగుతాం మన స్కిల్ని పెంచుకునేదానికి. మీరు ఒకసారి మీ స్క్రీన్ టైంని ఓపెన్ చేసి చూడండి సెట్టింగ్స్లో. ఐ థింక్ చాలామంది 6 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్ అనేది మన మొబైల్ ఫోన్స్ అనేది యూజ్ చేస్తూనే ఉంటాం. అది యూజ్ చేసేదానికన్నా అది యూజ్ చేసినా మనకి ఏం ఉపయోగం ఉండదనొచ్చు. దాని బదులు జస్ట్ ఒక 2 అవర్స్ని మీ పైన మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ 3 మంత్స్ అయిపోయిన తర్వాత, కోడింగ్ అయిపోయిన తర్వాత దాన్ని వదిలేయాలంటే వదిలేయకూడదు. దాన్ని వచ్చి మెయింటెనెన్స్ మోడ్లో వేసేయాలి. దట్ మీన్స్ మీరు 2 అవర్స్ నేర్చుకుంటూ ఉన్నారు కదా కోడింగ్ కన్నా నేను జిమ్ గురించి చెప్తాను. జిమ్ది ఇంకా మీకు ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ 3 మంత్స్ మీరు జిమ్కి వెళ్ళారు, బాగా జిమ్ వర్కౌట్ చేశారు, బాగా డైట్లో ఉన్నారు, బాగా తిని చాలా మంచి బాడీని అనేది 3 మంత్స్లో 6 ప్యాక్స్ తెచ్చేసారు అనుకోండి. తెచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే
ప్రతిరోజు మీరు 2 అవర్స్ అనేది జిమ్ వర్కౌట్ అనేది చేస్తారు. ఆ 3 మంత్స్ అయిన తర్వాత 2 అవర్స్ కాకుండా 1 అవర్, దట్ మీన్స్ మెయింటెనెన్స్ మోడ్లో వెళ్ళిపోవాలి. మెయింటెనెన్స్ మోడ్లో వెళ్ళిపోయి 1 అవర్ జిమ్ వర్కౌట్, ఇంకా 2 అవర్స్ వేరే దానిపైన మనం స్పెండ్ చేయాలి. లైక్ ఫస్ట్ 3 మంత్స్ జిమ్ చేశారా, జిమ్ బాడీ బాగా వచ్చేసిందా, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మన కోడింగ్ స్కిల్స్ పైన మనం కొంచెం కాన్సన్ట్రేట్ అనేది చేయాలి. కోడింగ్ స్కిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే దట్ మీన్స్ జిమ్ అనేది మెయింటెనెన్స్ మోడ్ వేసేయాలి. ఇంతకుముందు ఇవి 2 అవర్స్ జిమ్ చేస్తున్నారు, బట్ 2 అవర్స్ కాకుండా 1 అవర్ చేయాలి. అండ్ మెయింటెనెన్స్ మోడ్లో వేసిన తర్వాత ఇప్పుడు కోడింగ్ పైన మీరు ఫోకస్ చేయాలి. కోడింగ్లో కూడా మంచిగా మీరు దట్ మీన్స్ ప్రో అయ్యేందాక నెక్స్ట్ 3 మంత్స్కి ఆ కోడింగ్ అనేది కూడా మీరు బాగా లర్న్ చేసుకోవాలి. ఐ థింక్ నాకు తెలిసి కోడింగ్ అనేది ఈజీగా 3 మంత్స్లో, దట్ మీన్స్ జావా కానీ, పైథాన్ కానీ, సి కానీ, C++ కానీ, ఇంకా ఏదో కోడింగ్ ఏదో ఒకటి ఓకేనా మీరు నేర్చుకోవచ్చు అనుకుంటాను. 3 మంత్స్లో 2 అవర్స్ అంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ జిమ్కి వెళ్ళారు, జిమ్ బాడీ బాగా పెంచారు, దాని తర్వాత కోడింగ్ నేర్చుకున్నారు. కోడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 మంత్స్, దట్ మీన్స్ సీజన్ వైస్, ఇప్పుడు సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, దాని తర్వాత రైనీ సీజన్ ఉంటుంది కదా, అలా సీజన్ వైస్గా మీరు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దానిపైన ఫోకస్ చేసి దాంట్లో మీరు టాపర్ అయిపోవాలి. టాపర్ అంటే దాంట్లో ప్రో అయిపోవాలనేది నా ఒక వాయిస్ ఇక్కడి నుంచి. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఓకే, జిమ్కి వెళ్ళాను, జిమ్కి బాడీ బాగా పెంచాను, దాని తర్వాత కోడింగ్ 3 మంత్స్, దట్ మీన్స్ 6 మంత్స్లో జిమ్కి వెళ్ళి బాడీ బాగా పెంచాను, దాని తర్వాత కోడింగ్ బాగా చేశాను. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మీరు కంటెంట్ క్రియేషన్ ఇష్టం అంటే కంటెంట్ క్రియేషన్ పైన ఫోకస్ పెట్టండి. కంటెంట్ క్రియేషన్ మీన్స్ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం కానీ, అలా మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో దానిపైన ఫోకస్ చేయండి. ఎక్కువ అవుతుంది కదా, ఓకే పర్వాలేదు. ఓకే, కంటెంట్ క్రియేషన్కి 3 మంత్స్ ఫోకస్ చేయండి. అప్పుడు ఈ 2 దాన్ని, దట్ మీన్స్ జిమ్ని, దాని తర్వాత కోడింగ్, అప్పుడు దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్ మోడ్లో వేయాలి. మెయింటెనెన్స్ మోడ్ మీన్స్ 2 అవర్స్ చేసేదాన్ని 1 అవర్, దట్ మీన్స్ జిమ్ 1 అవర్, దాని తర్వాత కోడింగ్ 1 అవర్, దాని తర్వాత 2 అవర్స్ ఫర్ కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్ 3 మంత్స్ అయిపోయిందా. నెక్స్ట్ ఏంది, గవర్నమెంట్ జాబ్కి ఏం చేయాలి, అప్పుడు దీనికి ఇప్పుడు జరిగిన 3 దానికి 1 అవర్ మీరు స్పెండ్, దట్ మీన్స్ వదిలేయాలి, దట్ మీన్స్ 3 అవర్స్ అయిపోతుంది. దాని తర్వాత గవర్నమెంట్ జాబ్కి 2 అవర్స్. అలా మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా 1 ఇయర్ అయిపోయే లోపల మీరు చాలా డిఫరెన్సెస్ అనేది మీలో చూస్తారు. ఎందుకో మీకు చెప్పాలనిపించింది, దానివల్ల చెప్పాను. చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు నాలాగా మీలాగా, కాబట్టి మీకు చెప్పాను. ఫ్యాన్ వేయకుండా కూడా చెప్తున్నా, ఓకేనా. వీడియోకి లైక్ చేసేయండి మీకు ఇప్పటిదాకా ఇన్ఫర్మేటివ్గా ఉంటే, అండ్ మీ ఫ్రెండ్స్ ఇక్కడ షేర్ చేయండి. ఇప్పటిదాకా చెప్పింది ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఒక ప్రో టిప్ అనేది ఇస్తా చూడండి. ప్రో టిప్ ఏంటంటే, మీరు బిఫోర్ నైట్ నిద్రపోయే ముందు నెక్స్ట్ డే ఏం చేయాలనేది ముందే డైరీలో అనేది రాసి పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది క్లమ్సీగా ఉంటారు. మార్నింగ్ లేచిన ఏం చేయాలని అర్థం కాదు, ఏం డైరెక్షన్ వెళ్తామో తెలియదు, బట్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలా చేసే వల్ల చాలా టైం వేస్ట్, దాని తర్వాత ఆ రోజు మొత్తం మనకి వేస్ట్ అయిపోతుంది. ముందే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీరు కోడింగ్ నేర్చుకుంటానంటే ముందు నైటే మీరు నెక్స్ట్ డే ఏం కోడింగ్ దేని గురించి మీరు ఫోకస్ చేయబోతారు, ఏ టాపిక్ గురించి దేంట్లో మనం అప్గ్రేడ్ చేయబోతాం, దాని గురించి అని ముందే నైట్లో డైరీలో రాసి పెట్టుకుంటే మీకు ఒక క్లియర్ మ్యాపింగ్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అచీవ్ చేసేదానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరిదాకా మీకు చెప్పింది అర్థమైందో లేదో నాకు తెలియదు. ఐ హోప్ అర్థమైంటుంది అనుకుంటాను. అర్థమైంటే మళ్ళీ చెప్తున్నా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ దేని గురించి మాట్లాడదామా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా లైఫ్లో యూస్ఫుల్గా ఉంటే దాని గురించి మాట్లాడబోతాను. అంతే గైస్, బాయ్ అండ్ టేక్ కేర్, బాయ్.